నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ నందు వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దసరా సందర్భంగా శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవం ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ నెల 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట గురు బ్రహ్మం తెలియజేశారు. 22వ తేదీ ఉదయం 7 గంటలకు పెన్నా నది నుండి 1008 మహిళలచే కలశాలతో పెన్నాజలంతో ఊరేగింపుగా బయలుదేరి దేవస్థానం నందు అభిషేకం చేయబడునని, 22వ తేదీ కాత్యాయని అలంకారం మొదలుకొని భవానీ అలంకారం, బాలత్రిపుర సుందరి అలంకారం, అన్నపూర్ణ అలంకారం, రాజరాజేశ్వరి అలంకారం, ధనలక్ష్మి అలంకారం, సరస్వతి అలంకారం, దుర్గాదేవి అలంకారం, మహర్నవమి గజలక్ష్మి అలంకారం, విజయదశమి నాడు సమీ పూజ, సాయంత్రం నగరోత్సవం స్టోన్ హౌస్ పేట, నవాబుపేట, శెట్టిగుంట రోడ్డు, పప్పుల వీధి తదితర ప్రాంతాల్లో ఉంటుందని తెలియజేశారు. అలాగే ఈ 10 రోజుల పాటు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున పట్టణ ప్రజలు ఈ ఉత్సవాలను జయప్రదం చేసి దేవి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేగు షణ్ముఖరావు, చిరంజీవి, జనార్దన్ రావు, ప్రసాద్, మునగా వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు కోట గురుబ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్ని. ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 3వ తారీఖు వరకు దేవి శవన్నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. 22వ తారీఖున 108 కలశాలతోటి రంగనాయక స్వామి దేవస్థానం నుంచి 1008 కలశాలతోటి ఎర్రచీర కట్టుకొని మహిళలందరూ కూడా ఊరేగింపుగా పినాకిని నది తీరం నుంచి రంగనాయలపేటలో నుండి ఇక్కడ వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది. ఆ కలశాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము. అట్లాగే 22వ తారీఖున సాయంత్రం 6 గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు. అట్లాగే 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలకి శ్రీ భవానీ అలంకారము, మూలవల్లకి కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది. దానికి ఉభయకర్తలుగా కొలిపేకల సురేష్ బాబు, ధర్మపత్రి సుహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే 24/9/25 బుధవారము శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారము, మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది. దానికి సేగు షణ్ముఖరావు, శ్రీమతి వాణిగారుల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే 25/9/25 గురువారము అన్నపూర్ణ అలంకారము, మూలవర్లకు స్వీట్స్తో అలంకారము. దానికి శ్రీ వెంకటప్రసాద్ ప్రాండ్ బాయిల్ రైస్ మిల్, శ్రీ వేముల ప్రసాద్ అండ్ శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కూడా వ్యవహరిస్తారు. అలాగే 26/9/25 శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, మూలవర్లకి 1,00,000 గాజులతోటి అలంకారం కూడా జరుగుతూ ఉంది. దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే 27/9/25 శనివారం సాయంత్రం 6 గంటలకు గాయత్రి అలంకారము, మూలవర్లకి ముత్యాల చీరతో అలంకారము, పూలంగి సేవ ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా శ్రీ ఏల్సూరి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మీ కుమారి, అట్లాగే కొనగళ్ల శ్రీనివాసులు, శ్రీమతి సుభాషిణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. తర్వాత 28/9/25 ఆదివారము శ్రీ ధనలక్ష్మి అలంకారం ఉంటుంది. మూలవర్లకి తామర పూలతోటి అలంకారం ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా హనుమాల శెట్టి హరగోపాలు, శ్రీమతి శైలజా కుమారి గారు, అట్లాగే పెసల నాగేశ్వరరావు, శ్రీమతి సుభాషిణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లా 29/9/25 సోమవారం శ్రీ సరస్వతి అలంకారం ఉంటుంది. మూలవర్లకి పుస్తకాలు, పెన్నులతోటి అలంకారం జరుగుతూ ఉంది. దానికి ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వర్లు, శ్రీమతి లక్ష్మీ కుమారి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు.
అలాగే 29/25 మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుర్గాదేవి అలంకారము, దుర్గాష్టమి కుంభం పోయేట మూలవర్లకు కుంకుమతో అలంకారం ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా డాక్టర్ కొలపర్తి సుబ్రహ్మణ్యం, శ్రీమతి సీతాలక్ష్మి గారు, అట్లాగే హనుమాలశెట్టి కిషోరు, శ్రీమతి వాణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. తర్వాత 1/10/25 బుధవారము మహానవమి ఉదయం 9 గంటలకు కన్య పూజ కార్యక్రమం ఉంటుంది. స్వర్గీయ తిరువీధి వెంకటరత్నం ధర్మపతి వెంకట సుబ్బమ్మ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. తర్వాత సాయంత్రం 6 గంటలకి గజలక్ష్మి అలంకారం ఉంటుంది. అదే రోజు దానికి పత్తి లక్ష్మీనారాయణ గారు, వారి ధర్మపతి సత్యవతి, వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా ఉంటారు. తర్వాత 2/10/25 గురువారము విజయదశమి సాయంత్రం 5:30కి సెమీ పూజ కార్యక్రమం ఉంటుంది. స్వర్గీయ ఓలేటి మాణిక్యమ్మ గారి శాశ్వత ఉభయము, వారి మనవడు ఓలేటి రాధాకృష్ణయ్య, శ్రీమతి సుశీల వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. సాయంత్రం 6 గంటలకి మూలవర్లకు పూలంగి సేవ ఉంటుంది. దానికి కొనగళ్ల సత్యనారాయణ, శ్రీమతి సంతోష్ కుమారి, వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే శ్రీ సరావ్ కాంతారావు, శ్రీమతి రజని వారు కూడా ఉభయకర్తలుగా అదే రోజు దానికి వ్యవహరిస్తారు. అట్లాగే సాయంత్రం 7 గంటలకి నగరోత్సవం ఉంటుంది. ఆ నగరోత్సవం మన కనికాపరమేశ్వరి దేవస్థానం తరఫునే ఉంటుంది. మన కనికాపరమేశ్వరి దేవస్థానమే ఆ రోజు ఉభయకర్తలము. 3/10/2025 శుక్రవారము ఆ రోజు వసంతోత్సవం ఉంటుంది. ఉదయం 10 గంటలకి దానికి పేరకం సోమయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు, సుధారాణి, వసుధారాణి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అదే సాయంత్రం 6 గంటలకు దర్బార్ అలంకారం ఉంటుంది. మూలవలకు మల్లెపూలతోటి అలంకారం జరుగుతుంది. దానికి ఉభయకర్తలుగా ది ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఈసారి రంగరంగ వైభవంగా జరుగుతాయి. గతంలో కన్నా చాలా భిన్నగా ఉంటుంది. డైలీ అంటే ఫ్రెష్ పూలతోటి గుడి అంతా కూడా అలంకరణ జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు అలంకరణ మారిపోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క 10 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. జై వాసవి. జై జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు. నా పేరు శేగు షణ్ముఖరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిని. భక్తులందరికీ, నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క విజయదశమి శరన్నవరాత్రుల ఉత్సవాల గురించి తెలియజేసుకున్నట్టుకు గాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్లో అమ్మవారికి జరిగేటువంటి 12 రోజుల ప్రోగ్రాం కూడా మీ అందరికీ వివరిస్తున్నాం. మరి మొట్టమొదటి రోజున ఈసారి ప్రతి సంవత్సరము 11 రోజులే జరిగే ప్రోగ్రాము ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎగస్ట్రా వచ్చింది. మామూలుగా తిథుల ప్రకారం అయితే 10 రోజులు వస్తుంది. ఈరోజు తిథుల ప్రకారం ఇంకో రోజు ఎగస్ట్రా వచ్చింది, 11వ రోజు వచ్చింది. అందువల్ల 11వ రోజు వచ్చే ఉభయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నారు, దేవస్థానం కమిటీ, దేవస్థానం తరఫున. అలాగే ఆ రోజు ఉదయాన్నే 7:30 22వ తేదీ ఉదయం రంగనాయలపేట దేవస్థానం నుంచి 1008 మంది మహిళలు అందరూ ఒకే యూనిఫారం ఎర్ర చీరతో కట్టుకొని రంగనాయలపేట దేవస్థానం నుంచి 1008 కలశాలు తీసుకొని బ్రాండ్ మాలం రథం, వెండి రథం మీద అమ్మవారిని ఉత్సవం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క కలశాలన్నీ కూడా 1008 కలశాలన్నిటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది.
అలాగే రోజువారీ ప్రోగ్రాం మా చైర్మన్ గారు ఇప్పుడు మీకు అందరికి కూడా వివరించారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క కన్నికా పరమేశ్వర దేవస్థానంలో మిగతా దేవస్థానాలకు అన్నిటికి కూడా మించి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కన్య పూజ. ఏ దేవస్థానంలో కూడా కన్య పూజలు ఉండవు. మా యొక్క అమ్మవారి దేవస్థానంలోనే ఈ యొక్క కన్య పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కన్య పూజ కార్యక్రమంలో ఉదయం కన్యగా ఎవరైతే కూర్చోబెడతారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు కన్య పూజ కార్యక్రమం హోమాలంతా కూడా జరుగుతాయి. అమ్మవారికి శాంతి హోమం కూడా జరుగుతుంది. అందువల్ల ఆ రోజు కన్య పూజ కార్యక్రమం మా కన్నికా పరమేశ్వర దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ, ప్రత్యేకమైన ఉభయం. అలాగే ఈసారి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిమను ఇవ్వడం జరిగింది, వెండికి ప్రతిమను. ఈసారి మార్చాం, దాన్ని కుబేర ప్రతిమ. అమ్మవారికి సంబంధించి ఈ 1008 మంది ఎవరైతే కలశాలు తీసుకొని వస్తారో ఆ తీసుకొచ్చిన 1008 మందికి కుబేర ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆ యొక్క కలశాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసుకుని ఆ ప్రతిభను పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరీ కోరుకుంటూ, తర్వాత ఈ యొక్క మన అమ్మవారి గుడిలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఖడ్గమాల పూజ జరుగుతుంది. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఖడ్గమాల పూజ జరుగుతుంది. ఈ యొక్క ఖడ్గమాల పూజకి 600 రూపాయలు దేవస్థానానికి రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థానం పంతులు గారు శివయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 600 రూపాయలు కట్టిన ప్రతి భక్తుడికి ఈ ప్రతిభను అమ్మవారి దేవస్థానం తరఫున అమ్మవారి యొక్క ఉండే బొమ్మ, అమ్మవారి పాదాలు ఈ రెండు కూడా భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 11 రోజులు కూడా అమ్మవారికి కలిసి ప్రతిరోజు చేసిన పూజతోటే ఆఖరి రోజు అమ్మవారికి కలిసి పూజ జరుగుతుందన్నమాట. సంవత్సరానికి ఒక్కరోజే అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం భక్తులందరూ చూసేది సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజే. ఆ ఒక్కరోజే కలిసి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకానికి విజయదశమి రోజున ప్రత్యేకమైన పూజ అది. ఈ యొక్క పూజకి పాల్గొన్నప్పుడు ఉదయాన్నే సహస్రనామం కలిసి పూజ. ఈ కలిసి పూజలో పాల్గొన్న వారికి 600 రూపాయలు అమ్మవారి దేవస్థానం నందు కట్టి రసీదు పొందుతున్నారు. ఈ రసీదు పొందిన వారందరూ కూడా ఈ అమ్మవారి బొమ్మని, ఈ యొక్క పాదాలని వారందరూ కూడా 600 కట్టిన అభిషేకాన్ని కట్టిన వాళ్ళకు కూడా అమ్మవారి దేవస్థానం తరఫున ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో అమ్మవారి బొమ్మ, అమ్మవారి పాదాలు ఉంటే చాలా శుభపరిణామము అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా కమిటీ తరఫున మేమందరం కూడా నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ 2వ తేదీన అమ్మవారికి నగరోత్సవం జరుగుతుంది. ఈ యొక్క నగరోత్సవం అత్యంత వైభవంగా, నాకు తెలిసినంత వరకు నెల్లూరులో ఎవరన్నా ఒక రాజరాజేశ్వరి దేవస్థానం అట్లా ఏదైనా 1, 6 ఉండొచ్చేమో. మాది నెంబర్ 1గా నెల్లూరు పట్టణంలో అత్యంత వైభవంగా ఈ యొక్క నగరోత్సవం జరుగుతుంది. ఈ నగరోత్సవంలో తెనాలి బ్రాండు, అలాగే కడప డ్రమ్స్, తెనాలి కేరళ డ్రమ్స్, వివిధ వేషధారణలు, అలాగే తప్పెట్లు అన్నీ కూడా ఈ యొక్క నగరోత్సవంలో జరుగుతుంది. పుష్ప పల్లకి ప్రత్యేకంగా ఈ యొక్క నగరోత్సవానికి పుష్ప పల్లకి తయారు చేయడం జరుగుతుంది.
ఈ పుష్ప పల్లకిలో అమ్మవారు ఊరేగింపుతో ఈ బ్యాండ్ మేళంతోటి అన్ని రకాల మేళతాళాలతోటి ఈ యొక్క ఉత్సవాన్ని నగరోత్సవంగా తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారు ఉత్సవం రోజు, నగరోత్సవం రోజు 108 మంది కన్య పిల్లలు, అంటే కన్యగా ఉన్నటువంటి అమ్మాయిలతోటి దీపాలు పట్టుకొని అమ్మవారు ముందర ఈ యొక్క ఊరేగింపు దీపాలతోటి ముందుగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. కాబట్టి వీటన్నిటికీ కూడా, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నెల్లూరులో ఉన్నటువంటి భక్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి, అలంకారాలు అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మారిపోతాయి. ప్రతిరోజు కూడా ఈ రోజు ఉన్న అలంకారం మరుసటి రోజు ఉండదు. కాబట్టి ఈ దేవస్థానం ఆవరణం అంతా కూడా ఫ్లవర్స్ తోటే, ఒక మూలవర్లకే కాదు, దేవస్థానం చుట్టూ కూడా ఫ్లవర్స్ అంతా కూడా డెకరేషన్ చేయడం జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా మీ ద్వారా భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాను. శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానం కోనస్పేట దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగును. అమ్మవారికి మొదటి రోజు కలశ స్థాపన ఉదయం 6:30కి కలశ స్థాపన రంగడి గుడి యందు కలశ స్థాపన చేసుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా 1000 కలశాలతోటి 1000 మంది మహిళలతోటి వచ్చి అమ్మవారికి దర్పాభిషేకం జరుగుతుంది. అమ్మవారి దగ్గర దర్పాభిషేకం అంటే అద్దం మీద ప్రతి ఒక్క భక్తులకి అవకాశం ఇస్తాం. మహిళలకి అభిషేకం చేసిన తర్వాత వాళ్ళకి వెండి డాలర్ ఇస్తాము. ఆ రోజు ప్రతిరోజు ఉభయాలు ఉంటాయి. సాయంకాలం విశేషమైన అలంకారాలు, విశేషమైన పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి గుడి తీసేసుకుంటుంది. భక్తులు తిరిగే వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకుని వచ్చును. సాయంకాలం తిరగడానికి వీలు కాదు కాబట్టి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దర్శనాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము. ప్రతి ఒక్కరు దర్శనాలు చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరండి. ఈ యొక్క విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, విశేషంగా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి